వెల్కమ్ టు బిగ్ సినిమా. అసలే పాన్ వరల్డ్ స్టార్, పైగా సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇంకేం హీరో గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అటు ఇండస్ట్రీ కానీ ఇటు సోషల్ మీడియా కానీ అలర్ట్ అయిపోతుంది. అలాంటిది ఈ హీరో చేస్తున్న పలు క్రేజీ ప్రాజెక్ట్స్ పై లేటెస్ట్ అప్డేట్స్ రావడంతో నెట్టిల్లు షేక్ అయిపోతుంది. మరి మీడియాలో తెగ హైలైట్ అవుతున్న ఆ లేటెస్ట్ న్యూస్ ఏంటో మనము చూసేద్దాం. నా బాడీ బాక్స్ ఆఫీస్ అంటూ వరుస పాన్ ఇండియా సినిమాలతో వందల కోట్లని కొల్లగొట్టేస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. దీంతో మేకర్స్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం కాచుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ వంటి సినిమాలతో తెగ బిజీగా గడిపేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ గా కాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్త సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతోంది. అమరన్ ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగే పవర్ఫుల్ స్టోరీని ప్రభాస్ కి నెరేట్ చేశాడని టాక్. అన్నీ కుదిరితే ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతుందట. ఇక వీటి సంగతి ఇలా ఉంటే రాజాసాబ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయబోతుందట. ఇప్పటికే ఆజ్ కీ రాత్ అంటూ స్త్రీ 2లో స్టెప్పులు వేసి బాలీవుడ్ కి ముచ్చెమటలు పట్టించిన మాట తెలిసిందే. ఇక డిసెంబర్ 5న వస్తానని ఇప్పటికే ప్రకటించిన రాజాసాబ్ ని చకచకా పూర్తి చేసే పనుల్లో పడ్డారు. ఈ క్రమంలోనే పూర్తి కావచ్చిన ఈ సినిమా ప్రస్తుతం RFCలో చకచకా షూటింగ్ చేసుకుంటోందట. ఈ స్కెడ్యూల్స్ లో భాగంగా ప్రభాస్ తో పాటు వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీనులపై ఫన్నీ సీన్స్ తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ మారుతి. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి స్పిరిట్ కి షిఫ్ట్ అయిపోయే ప్లాన్ చేశాడు మన డార్లింగ్. ఇక చేతిలో ఉన్న పీరియాడికల్ డ్రామా ఫౌజీని వచ్చే ఏడు సమ్మర్ లో బరిలోకి దించేందుకు సిద్ధం చేస్తున్నాడు హను రాఘవపుడి. అంటే ఈ సినిమాతో పాటు స్పిరిట్ ని ప్యారలల్ గా చేస్తున్నాడన్నమాట. ఇక కేవలం నాకు 9 నెలలు టైం ఇస్తే చాలు అంటూ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ చెప్పేశాడు కూడా. ఇక ఎలాగూ కల్కి 2 కూడా వచ్చే ఏడాదే వదులుతామని ఫుల్ కాన్ఫిడెన్స్ గా వైజయంతి మూవీస్ కూడా ఉంది. సో వచ్చే ఇయర్ దాదాపు 2 లేదా 3 సినిమాలు ఆడియన్స్ ని అలరించే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. మరి ఇప్పటికే ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలని పూర్తి చేయాల్సిన ప్రభాస్ అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి సినిమాకి టైం ఎప్పుడు కేటాయిస్తాడు అనేదే చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ SSMB 29 ని చకచకా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. అందుకోసం టీం కూడా కావలసినంత టైం ని కేటాయించేస్తుంది. అయితే మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లుగా ఏదో ఒక కారణంతో ఈ సినిమా మరింత పోస్ట్పోన్ అయిపోతుంది. దీంతో ఇక ఈ సినిమా వచ్చేదెప్పుడో, మేము చూసేదెప్పుడో అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట మూవీ లవర్స్. జక్కన్న సినిమాని శిల్పంలా చెక్కుతాడని పేరుకు తగ్గట్టే సినిమాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి మరి. అయితే ఈ చెక్కడంలోనే ఏళ్లకేళ్లు గడిచిపోతాయనే అపవాద కూడా ఉంది. అందుకే బాహుబలి, RRR సినిమాల్లా కాకుండా ఏడాదిలోనే సినిమాలు తెచ్చేస్తానంటూ SSMB 29 ని మొదలుపెట్టేశాడు. స్కెడ్యూల్స్ కూడా అనుకున్నట్టుగానే పూర్తయ్యాయి. ఇంతటి భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే 4 మేజర్ స్కెడ్యూల్స్ ను పూర్తి చేసుకోవడంతో వచ్చే ఏడు చివరికల్లా సినిమా వచ్చేస్తుందని ఆశపడ్డారు మూవీ లవర్స్. ఆ క్రమంలోనే ఈ నెల చివరి వారంలో టీం అంతా కూడా కెన్యాలోని దట్టమైన అడవుల్లో షూట్ చేసే ప్లాన్ ను చేసుకుంది. ఇక మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్లతో పాటు మాధవన్ కూడా ఇదే స్కెడ్యూల్లో జాయిన్ కాబోతున్నాడని, మరికొద్ది రోజుల్లో బయలుదేరబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా కెన్యా స్కెడ్యూల్ క్యాన్సిల్ అయ్యేలా ఉందని, అంతర్గత కలహాలతో అక్కడి పరిస్థితులు సరిగా లేవని, ఇలాంటి పరిస్థితుల్లో కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయటం కష్టమని భావిస్తోందట చిత్ర యూనిట్. ఇక దీనికి తోడు తాజాగా కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మరణించడంతో ఈ సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో అన్ని రకాల లొకేషన్స్ చెక్ చేసి ఫైనల్ చేసుకున్నాక ఇలా జరగటం ఏంటి అంటూ డీలా పడిపోతుందట మూవీ టీం. అసలే సినిమాలని లేట్గా వదులుతున్నాడని పేరున్న జక్కనకి ఇప్పుడు ఇలా టైం కూడా కలిసి రావట్లేదన్నమాట. పెళ్లి చేసుకుంటామని చెప్పరు, రిలేషన్లో ఉన్నామని కన్ఫర్మ్ చేయరు, కానీ ఫోటోలు, పోస్టులు అంటూ ఇండైరెక్ట్ గా హింట్స్ మాత్రం ఇస్తుంటారు. తాజాగా కలిసున్నామని చెప్పని ఈ జంట కలిసున్న ఫోటోల్ని మీడియాలో వదిలింది. దీంతో ఇంకా సీక్రెట్ గా డేటింగ్ ఎందుకు, త్వరగా ఒక్కటైపోతే ఓ పనైపోతుందిగా అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. తమ
అసలైన టాలెంట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినీ స్టార్స్ డివోర్స్, బ్రేకప్స్, రిలేషన్స్ అంటూ మీడియాలో తెగ హైలైట్ అవుతుంటారు. మొన్నటికి మొన్న ఆర్తికి డివోర్స్ ఇచ్చేసిన జయం రవి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో కలిసి దిగిన ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇండైరెక్ట్ గా హింట్స్ వదులుతున్న ఈ స్టార్స్ మాత్రం రిలేషన్ లో ఉన్నామని చెప్పలేకపోవడం గమనార్హం. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి దిగిన ఫోటోలు చక్కర్లు కొట్టినా వాటిపై నెట్టింట ఎన్ని గాసిప్స్ వచ్చినా ఆ విషయంపై ఎవ్వరూ నోరు కూడా మెదపకపోవడం ఆశ్చర్యమే. దీంతో ఇండైరెక్ట్ గా హింట్స్ ఇవ్వడం మానేసి క్లారిటీ ఇచ్చేస్తే కన్ఫ్యూజన్ ఉండదుగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక వీరి సంగతి ఇలా ఉంటే లేటెస్ట్ గా సమంత మరోసారి రాజ్ నిడుమోరుతో ఉన్న పిక్స్ ని రిలీజ్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసింది. తానా ఈవెంట్ కి అటెండ్ అయిన సాయి రాజ్ నిడిమోరుతో కలిసి అమెరికా వీధుల్ని తెగ చుట్టేసింది. రాజ్ నిడిమోరు సమంత భుజంపై చేయి వేసి క్లోజ్ గా ఉన్న పిక్స్ చూసి వీళ్ళిద్దరూ పక్కాగా డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, లేదంటే ఇంత చనువు ఎందుకు ఉంటుంది అంటూ ఒక అంచనాకొచ్చేస్తున్నారు నెటిజన్లు. వాస్తవానికి సమంత, రాజ్ నిడిమోరు కలిసి జంటగా కనిపించడం కొత్త కాదు. గత కొన్ని నెలలుగా వీళ్ళ ట్రిప్స్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నాయి. అయితే శామ్ ఫోటోలు రిలీజ్ చేయడం, సరిగ్గా అప్పుడే రాజ్ వైఫ్ శ్యామలి కౌంటర్ గా కామెంట్స్ పెట్టడం, వాటికి శామ్ తనదైన శైలిలో రియాక్షన్ అవ్వడం బట్టి చూస్తే వీళ్ల మధ్య ఏదో గట్టిగానే జరుగుతుందని ఫిక్స్ అవుతున్నారంట. చూడాలి మరి ఇదంతా కొలిక్కొచ్చేసి త్వరలోనే శామ్ రెండో పెళ్లి శుభవార్త చెప్పనుందా, లేక ఈ రిలేషన్ ని ఇలాగే కంటిన్యూ చేస్తారా? మీడియం సినిమాలు ఎన్నని చూస్తాం, పెద్ద సినిమాలు వస్తే బాగుండు అని తెగ బాధపడిపోతున్న ఆడియన్స్ ని భారీ ఫిల్మ్స్ తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతుంది సినీ ఇండస్ట్రీ. ఒకటి కాదు, రెండు కాదు, ఈ 2 నెలల్లో ఏకంగా 4 సినిమాల్ని మీకోసం తెచ్చేస్తామంటూ తెగ సందడి చేస్తుంది టాలీవుడ్. మరి అలరించేందుకు సిద్ధమైన ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం. ఎన్ని చిన్న సినిమాలు చూసినా అవేవి పెద్ద సినిమా ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవు. అందుకే తూతూ మంత్రంగా చిన్న సినిమాల వైపు చూసే ప్రేక్షకులు పెద్ద సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి మూవీ లవర్స్ కి భారీ సినిమాలతో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది టాలీవుడ్. వరుసగా హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2, కూలీ వంటి భారీ క్రేజీ సినిమాలు క్యూ కడుతుండటంతో సినిమాలు ఎప్పుడొస్తాయా, ఎప్పుడు చూద్దామా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. అయితే ఒకేసారి తక్కువ టైంలో ఇలా 4 సినిమాలు మూకుమ్మడిగా అటాక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎవరికి వారు రిలీజ్ టైంలో టికెట్ రేట్స్ బాగా పెంచేస్తారు. చూడాలన్న ఆశతో ఆడియన్స్ కూడా అడిగినంతా సమర్పించుకుంటారు. దీంతో మిగతా సినిమాలకి పొలోమని పరిగెత్తకుండా టాక్ చూసి వెళదామని డిసైడ్ అవుతారంతా. ఇక సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ ఎవరూ అటువైపు చూడరన్నది వాస్తవం. దీంతో సినిమాలు ఖచ్చితంగా సాలిడ్ కంటెంట్ డెలివరీ చేయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇది మేకర్స్ కి కాస్త రిస్క్ అనే చెప్పాలి. అలా కాకుండా కాసింత గ్యాప్లతో సినిమాల్ని వదిలితే అటు ఆడియన్స్ కి ఇటు మేకర్స్ కి మంచిదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ ఓటీటీల ఒత్తిడితో మేకర్స్ ఖచ్చితంగా అనుకున్న సమయానికి వదిలి తీరాల్సిన పరిస్థితి. చూడాలి మరి 4 సినిమాలు మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తాయా, లేక సత్తా చాటలేక చతికిల పడతాయా? హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుపోతున్న సిద్ధార్థ్ ఎట్టకేలకి 3 BHK రూపంలో సక్సెస్ అందుకున్నాడు. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, సిద్ధార్థ్ తల్లిదండ్రులుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతుండటంతో సక్సెస్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్. సో నేను చాలా కాలం నుంచి సిద్ధు ఒక ఫ్యామిలీ ఫిల్మ్తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేశాను. ఇది ఆ ఫ్యామిలీ ఫిల్మ్. ఇంతకంటే ఒక ఫ్యామిలీ ఫిల్మ్ నాకు తీయటం రాదు. నేను చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని చేశాను. అందులో నాకు మళ్ళీ నా లైఫ్ స్టేజెస్ రీలివ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ శాంతి టాకీ, శ్రీ గణేష్, ఈ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్కి నా లైఫ్ లాంగ్ థ్యాంక్స్. ఇది నా 40th ఫిల్మ్ అండ్ ఐ రియలీ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ ఇట్ గివ్స్ మీ మోర్ అండ్ మోర్ మోటివేషన్ to find good stories and to tell stories about the real people. నేను లైఫ్లో చూసిన వాళ్ళ గురించి సినిమాలు తీయటం and to not escape from reality but to love it and show it with dignity and grace. And ఈ సినిమా మీ అందరిలో మీ పేరెంట్స్ని లవ్ చేసే ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. దానికంటే ప్యూర్ ఎమోషన్ ప్రపంచంలో లేదు. సో అమ్మ నాన్నని బాగా వాళ్ళు ఉన్నప్పుడు చూసుకోండి, తర్వాత మీకు ఆ ఛాన్స్ దొరకదు. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టైం. లైఫ్ ఇస్ షార్ట్, లెట్స్ లివ్ ఇట్. 3 BHK సినిమాస్ లో ఇంకా రన్ అవుతుంది. ఇట్ విల్ రన్ ఫర్ అ లాంగ్ రన్ థ్యాంక్స్ టు మైత్రి. అండ్ ఐ హోప్ దట్ యూ విల్ మేక్ దిస్ ద బిగ్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2025. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ సిద్ధుని, ఈ సినిమాలో నేను మీ ప్రభు వాసుదేవన్ని. నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను. 3 BHK
డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి, మీడియా వాళ్ళకి, ఫిల్మ్ చూసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరు మూవీ చూసారో అందరూ బాగా రాశారు. ఒక ప్లేస్లో కూడా ఇది బాగలేదు, ఇది నచ్చలేదు అని ఒక వార్త, ఒక మాట కూడా చెప్పలేరు. సో అది చూడడానికే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గో వాచ్ అవర్ ఫిల్మ్. ఇఫ్ యూ వాచ్ ఇట్ ఆల్రెడీ, వాచ్ ఇట్ అగైన్ because you love it. So thank you. I am very, very grateful. Very happy. Thank you so much. Siddharth, my son, he's excellent too. I don't know, I have no words to talk about him. ரொம்ப நல்ல பையன் எனக்கு சேர்ந்திருக்காரு, எனக்கு கிடைச்சிருக்காரு. Through this film I have got a lovely son. I have only 2 daughters, okay, Inia and Priyanka, but now I can proudly say that I have even Siddharth. I always wanted a son, but now I have a son. Yeah, so I'm very proud to say that, and he's excellent. He's like, idukku mele enna solradhu, what more can I say? He's lived the character and he's done it so beautifully. Even now he's promoting the film. He's backing up the film. Or a hero, he's doing all the 100% what he can do. వి ఆర్ట్స్ పతాకంపై రామ్ గోదల దర్శకత్వంలో హరీష్ నల్లా నిర్మిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. సుహాస్, మాళవిక, మనోజ్ నటించిన ఈ సినిమా జూలై 11న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ టీమ్. ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా, స్టార్స్ అందరూ కలిసి చేశారా, సింగిల్గా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తక్కువలో చేశారని కాదు. సినిమానే మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక హోల్ టీమ్ రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి, ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నానంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. హ్యాట్స్ ఆఫ్ సుహాస్, యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు, ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు, ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము. అది ఒక మన అదృష్టం, మన కృషి, మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి, అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జూలై 11వ తారీఖున ఓ భామ అయ్యో రామ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా. ఇంకా ఎలానే ఎంకరేజ్ చేయాలని, ఇంకా చాలా మంచి న్యూస్లు, చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి, అన్నీ త్వరలో చెప్తాను. నేను ఈ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరినీ విష్ చేయడానికి కారణం నాకు సుహాస్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. నేను నిజంగా చెప్పాలి, సుహాస్, ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ డ్రామాలో ఎరక్కొట్టేశాడు. చూడని వాళ్ళు చూడండి, మళ్ళీ అద్దరిపోతుంది. ఆ తర్వాత హిట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, కలర్ ఫోటో, సరే దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లా. అంత మంచి యాక్టర్, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని పలికించే యాక్టర్ సుహాస్. చాలా పెద్ద స్టార్ అవుతాడు సుహాస్. చాలా మంచి ఎమోషన్తో, ఒక లవ్ అండ్ మదర్ సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాడు. డెఫినెట్గా ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఎమోషన్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కూడా చేయాలి. నీ మార్క్ ఎక్కడ పోగొట్టుకోవద్దు. డెఫినెట్గా అంటే సాంగ్స్ ఎన్ని చూసినా ఎంత ప్లెజెంట్ కూడా మనకు అర్థమవుతుంది. కానీ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ రాము. ఈ సినిమాతో మాతో పాటు నెక్స్ట్ సినిమాలు కూడా గెస్ట్గా వచ్చే స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I would like to thank our producer Harish Garu because he's such a kind and very sweet person I have met. So thank you so much for coming here once again, and thank you. రవీందర్, రితికా చక్రవర్తి హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా రాజుగాని సవాల్. ఎల్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 8న వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సినిమా టీజర్ ను లాంచ్ చేస్తూ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. రాజుగాని సవాల్ ఈ మూవీని మేము
తీయడం జరిగింది. ఇందులో కంప్లీట్గా ఈ హైదరాబాద్కు సంబంధించిన కల్చర్, తెలంగాణకు సంబంధించిన ఫ్యామిలీస్ యొక్క బాండింగ్, ఆ రిలేషన్స్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్ ఆర్ మీకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫ్యామిలీలో మిగతా కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు, వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ ఏంటి, అండ్ హైదరాబాద్లో జరిగే కల్చరల్స్ ఈవెంట్స్లలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాక్టికల్గా ఇక్కడ హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడలో ఈ సినిమాని మొత్తం రియల్ లొకేషన్స్లో తీయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీకు కంప్లీట్ ఒక క్లాసికల్ మూవీ విత్ రియల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ మంచి ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా విత్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ లోకల్ థింగ్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. వీటికి మేము కంప్లీట్గా ఒక న్యాచురల్గా లుక్ రావడానికే మేము కొత్త టాలెంట్, వాటితో పాటు కొంతమంది వెల్ నోన్ టాలెంట్ని ఒక రియల్ ఫీల్ రావడానికే మేము ప్రయత్నం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాము. దాంతోపాటు దీనికి వర్క్ చేసిన ఎవరైతే టెక్నీషియన్స్, డిఓపి కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ మంచి టెక్నికల్లీ సౌండ్ పీపుల్ని పెట్టి స్ట్రాంగ్ టెక్నికల్ అవుట్పుట్, కంటెంట్ ఉన్న, స్ట్రాంగ్ టెక్నికల్ విత్ మంచి కంటెంట్ ఉన్న మూవీని తీయగలిగాము. Movie gurinchi, as you all got a gist of it, it's an amazing movie, very local, something that audience can relate to. Meerandar relate cheyochu daniki. So I'm hoping and I'm praying that we get all the success and we do well. I request all the audience, meerandar randi, please chudandi, and I'm sure you will get an amazing time. ఇకపోతే నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లుల్లాగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. నా పిల్లలంటి వాళ్ళు మీరు. ఈ సినిమాని కాస్త ముందుకు తీసుకెళ్ళి మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను. ఇది ఇవాల్టి బిగ్ సినిమా ముచ్చట్లు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.